మంత్రి హోదాలో జాతీయ జెండా ఎగురవేసిన విప్ విజయన్న. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయ రమణారావు. వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన విప్ విజయ రమణారావు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ పాలన. రాబో రోజుల్లో దేశమే గర్వించదగ్గ రాష్ట్రం. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టీకరణ. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మంత్రి హోదాలో హాజరైన ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కలెక్టరేట్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని సైతం ఆలపించారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రభుత్వ విప్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్యాలు చేసి వేడుకలకు హాజరైన ప్రజలను అలరించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు జిల్లా ప్రజలకు సందేశాన్ని చదివి వినిపించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజాప్రభుత్వం రాబోయే రోజుల్లో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య, కౌన్సిలర్లు, జిల్లా సహాయ కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నత అధికారులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దపల్లి సామాజిక శాంతి భద్రతలే రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తూ సౌమ్యంగా పనిచేపిస్తున్నటువంటి అధికారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయటువంటి సామాజిక సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మనకు తెలిసినటువంటి విషయం. దయచేసి రోడ్డు ప్రత్యేకంగా ఎవరైతే పేర్లు వేరే దగ్గర కూర్చుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రెస్ వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా సరిపోయింది. చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారికి స్వాగతం పర్యటనలను కోరుతున్నాం. జాతీయ श्रीमान स्वतंत्र दिवस सम्मान गार्ड आपका निरीक्षण के लिए
हाजिर है। అంగరంగ వైభవంగా అంగరంగ నేటి ఈ వేడుక జరుగుతున్నటువంటి శుభసందర్భంగా అతిథులు అందరూ కూడా పదవులు నిశ్చిస్తున్నటువంటి ప్రసన్నాన్ని చేస్తున్నారు. మన సంస్కృతి ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి మాట మర్యాద మంచిదనం మన పెద్దపల్లి జిల్లా పెద్దకి జరుగుతున్న సందర్భంగా 7,199 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ఇళ్ల నిర్మాణాల పురోగతి ఆధారంగా ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. श्रीमान स्वतंत्र दिवस सम्मान कार्ड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान कीजिए। పరేడ్ నిష్క్రమణ కోసం మంత్రి గారి అనుమతి కోరడం జరిగింది. పాషా దగ్గర ఉన్న కార్పెట్ వేయాల్సింది కోరుతున్నాం. డ్యాన్స్ కోసం కార్పెట్ వేయాలి. ఫాస్ట్ ఫాస్ట్. నవ్వుతూ నవ్విస్తూ పనిచేసేటటువంటి ఎక్కడ సమస్య లేకుండా పనిచేసేటటువంటి 2 ఎలక్షన్లు పనిచేశారు. నెక్స్ట్ ఏసీపీ ఎం రమేష్ గర్వకారణము తులసిరెడ్డి రామయ్య వచ్చినాం. ఆ తర్వాత అంకం శేఖర్, ఆకుల అరవింద్. మంథనిలో బొక్కల వాగు దాటుతున్నప్పుడు గొర్రెల కాపరి ఒకరు చనిపోయారు. మరొకరిని ధైర్య సాహసాలతో వారిని రక్షించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, అబుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో త్యాగదారుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది. ఆ మహనీయులకు ఆదర్శమూర్తులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం సంక్షేమ పండుగగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తుంది. ఆగస్టు 15 నుంచి సుమారు 2.50 లక్షల మంది అర్హుల కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపడుతుంది. 4 లక్షల మంది అదనపు లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం క్రింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి పథకం క్రింద మరో 5 లక్షల కుటుంబాలకు ₹500కే గ్యాస్ సిలిండర్ ప్రయోజనం అందించేలా విస్తరణ చేపడుతుంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. అభయస్థం గ్యారంటీ పథకాల అమలు. జిల్లాలో 2,46,981 బీపీఎల్ కుటుంబాలలోని 7.18 లక్షల మంది రేషన్ లబ్ధి పొందుతున్నారు. 410 చౌక ధరల దుకాణం ద్వారా ప్రతి నెల 4,548 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. కొత్తగా 30,909 రేషన్ కార్డులు మంజూరు చేసి 88,357 మందికి ప్రయోజనం కల్పించాం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తుంది. మహాలక్ష్మి పథకం కింద ₹14.03 కోట్లతో
సబ్సిడీతో 4.74 లక్షల సిలిండర్లు, 1.19 లక్షల మంది లబ్ధిదారులకు 500కే అందించాం. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా 245.27 కోట్ల రూపాయలను ఆదా చేశాం.